నరసరావుపేట ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం సాయంత్రం నెలవారీ సాంస్కృతిక పౌరాణిక నాటక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు జవ్వాజి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పల్నాటి యుద్ధం, సత్య హరిశ్చంద్ర నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ నార్ల శక్తి రవికుమార్ పౌరాణిక నాటకాల పరిరక్షణకు దేశ విదేశాల్లో విశేష కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రంగస్థలం కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, టౌన్ హాల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాటక రంగాన ఆరంగ్రేయడం చేసి తెనాలి పట్టణమునందు శ్రీ బేసపాటి నరసింహమూర్తి గారిచే స్టేట్ ఫస్ట్ హరిశ్చంద్రునిగా ప్రథమ బహుమతిని, నంది నాటకోత్సవాలకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును దాసరి గారి చేతుల మీదుగా చక్కటి ఆహార్యం, చక్కటి నటన, చక్కటి వాగ్దాటి తోటి మన నరారశెట్టి రవికుమార్ గారు బ్రహ్మనాయుడి పాత్రలో చక్కగా రాణించారు, జీవించారు. అదేవిధంగా వారి నాటక రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ప్రవేశం ఉంది. 40 ఏళ్ళుగా మరి ఏసీ కాలేజీలో లెక్చర్గా చేస్తూ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. అయినా కానీ నాటక రంగాన్ని మీద ఉన్న మక్కువతో దాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ మేరకు ఒక చక్కటి మరి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మరి నంది అవార్డు కూడా వారు స్వీకరించడం జరిగింది. కాబట్టి ఒక చక్కటి నటనా చాతుర్యాన్ని, బ్రహ్మనాయుడిని మళ్ళీ మనం చూసాము, కలియుగ బ్రహ్మనాయుడు ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నామని చెప్పే రీతిలో చక్కటి ఆహార్యాన్ని ప్రదర్శన జరిగింది. కాబట్టి మరి టౌన్ హాల్ చైర్మన్ గారికి, కపిల విజయకుమార్ గారికి, నల్లబాటి రాము గారికి, మన్నం షరీఫ్ గారికి, పెద్దలందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి చిన్నారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మనాయుడు గారికి మరీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మిత్రుడు వెంకట్రావు గారి అభ్యర్థన మీద నేను రావడం జరిగింది. యుద్ధం ఎవరికి, నాయకురాలకి, నాయుడు బ్రహ్మనాయుడుగా, లేకపోతే ఎవరికి యుద్ధం అనేటువంటిది అగమ్య గోచరంగా ఉన్నటువంటి స్థితిలో ఈ పల్నాడు వీరులుగా ఉన్న మీరు పల్నాడు యుద్ధాల గురించి తెలిసినటువంటి విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీర శైవాన్ని నెత్తి మీదకి ఎత్తుకున్నటువంటి నాగమ్మ, వైష్ణవాన్ని శ్రీమద్ రామానుజాచార్యులు సమత అనేటువంటి భావని ఆయన నెత్తి మీదకి ఎత్తుకొని వైష్ణవులకు శైవులకు కులాలు తోడై కుమ్ములాట జరిగిన నేపథ్యంలో జరిగినటువంటిదే ఈ యొక్క పల్నాటి యుద్ధం. వాళ్ళ నాన్నగారు ఆయన దగ్గర ఒక మాట తీసుకున్నారట, నువ్వు నాటక రంగంలో ప్రవేశిస్తే 3 విషయాల్లో కట్టుబడి ఉంటే నాటక రంగంలో దిగు లేకపోతే లేదని చెప్పారు. అవి ఏంటంటే రెమ్యూనరేషన్ తీసుకోవద్దు, లేడీ ఆర్టిస్టులతో వేరే విషయాలు మాట్లాడొద్దు, సంబంధాలు ఉండకూడదు, మద్యపానానికి దూరంగా ఉండాలి. అలాగైతేనే నువ్వు, నేను కొట్టమనకుండా మీరు కొట్టారు,
కానీ అటువంటి వ్యక్తి నా మిత్రుడు అయినందుకు నాకు మీకు ఒక టౌన్ హాల్లో నేను ప్రదర్శన ఇస్తాను అని చెప్పి అమెరికా వెళ్ళబోయే ముందు ఆయన వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. ఆయన చెప్పారు కదా, పీడీగా రిటైర్ అయ్యి ఏసీ కాలేజీలో కళల పట్ల ఆయనకున్న అంకిత భావం నిజంగా చెప్పుకోదగిన విషయం.